ఈ రోజున తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మన పార్టీ సర్వసభ్య సమావేశం ఈ రోజున కొమరం భీం గారి వర్ధంతిన ఇవాళ జరుగుతూ ఉండడం నిజంగా ఇది కూడా ఒక మర్చిపోలేని విషయమే. కారణం ఏమిటంటే కొమరం భీం గారు ఏ విధంగా అయితే పోరాట స్ఫూర్తితో ముందడుగు వేశాడు, అదే పోరాట స్ఫూర్తిని మనం కూడా మన పార్టీలోకి తెచ్చుకుని మనం కూడా ముందడుగు వేయాలి అని చెప్పడానికి ఈ రోజే అదొక నిదర్శనం అవుతుంది. కొమరం భీం గారు ఆ రోజుల్లో జల్ జమీన్ జంగల్ అన్న 3 పదాల మీద తాను 1940 సంవత్సరంలో తాను బ్రిటిష్ సామ్రాజ్యాన్నే కాకుండా నిజాం సామ్రాజ్యాన్ని కూడా వ్యతిరేకించాడు. అక్కడి నుంచి మనం కూడా స్ఫూర్తిని తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ నేను ఎందుకు ఈ విషయాలన్నీ కూడా చెప్తా ఉన్నాను అనంటే దానికి కారణం తెలంగాణ రాష్ట్రంలో మన పార్టీ ఉంటుందా ఉండదా అని రకరకాల వ్యక్తులు రకరకాల అనుమానాలు కూడా చెప్తా ఉన్నారు. ఆ అనుమానాలు చెప్తా ఉన్న వ్యక్తులు, అటువంటి తప్పుడు సంకేతాలు ఇస్తున్న వ్యక్తులకు అందరికీ కూడా నేను ఇవాళ యుద్ధం చెయ్యాలి అని అంటే గుండెల్లో ధైర్యం ఉండాలి అన్నది మాత్రమే నేను చెప్తాను. ఎందుకు ఈ విషయాలు చెప్తా ఉన్నాను అనంటే కారణం సోనియా గాంధీ గారు మన రాష్ట్రం కాదు, అయినా కూడా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఉండాలి అని చెప్పి ఆవిడ గట్టిగా పాటుపడుతుంది. కాంగ్రెస్ వాళ్ళంతా సోనియా గాంధీ అంటారు. ఆవిడ మన రాష్ట్రం కాదు, మన భాష అంతకన్నా రాదు. ఈ మధ్యకాలంలోనే బీజేపీ పార్టీ కూడా బలపడడానికి గట్టిగా ప్రయత్నాలు చేస్తా ఉంది. బీజేపీ పార్టీకి చెందిన నేత నరేంద్ర మోడీ గారికి కూడా తెలుగు రాదు. మరి వీళ్ళెవరికీ కూడా తెలుగు భాష రాని వాళ్ళందరూ కూడా వచ్చి ఇక్కడ మేమే పరిపాలన చేయాలి అని చెప్పి వాళ్ళకు ఆశలున్నప్పుడు, ఇక్కడే పుట్టి 60 ఏళ్ళు ఇక్కడే పెరిగినప్పుడు, ఇక్కడ వాళ్ళ సమస్యలు తెలిసి ఉన్నప్పుడు ఇక్కడ వాళ్లకు మంచి చేయడానికి ఒక తెలుగు పార్టీ ఎందుకు ముందుకు రాకూడదు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇవాళ నుంచి ఒక 4 సంవత్సరాల తర్వాతకు వెళ్తే 4 సంవత్సరాల్లో జరగబోయేది ఏమిటంటే ఇవాళ టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది. ఇవాళ టీఆర్ఎస్ పార్టీ రాబోయే 4 సంవత్సరాలలో ప్రజా వ్యతిరేకతలో కొట్టుకొని పోయే రోజు వస్తుంది. చంద్రబాబు నాయుడు గారు సీమాంధ్రలో పరిపాలన చేస్తా ఉన్నారు. రోజుకొక అబద్ధం, పూటకొక మోసంతో పరిపాలన చేస్తా ఉన్నాడు. అక్కడ కేసీఆర్ గారికి అయితే బహుశా ప్రజా వ్యతిరేకత రావడానికి బహుశా ఇంకొక సంవత్సరం పడుతుందేమో నాకైతే తెలియదు. కానీ చంద్రబాబు నాయుడు గారికి అయితే 4 నెలల్లోనే ఇప్పటికే వచ్చేసింది. చంద్రబాబు నాయుడు గారి ప్రజా వ్యతిరేక పరిపాలన
అక్కడి ప్రజలు ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారిని ప్రతిపక్షంలో కూర్చోబెట్టే పరిస్థితి వస్తుందో అదే చంద్రబాబు నాయుడు గారిని ఇక్కడ కూడా వచ్చి ఓట్లు అడిగినప్పుడు అక్కడ ఏ విధంగా మోసం చేశామో మళ్ళీ ఇక్కడ కూడా అదే రకంగా మోసం చేయడానికి వచ్చామో చంద్రబాబు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని కూడా వెనక్కి వెళ్ళిపో అని చెప్పే పరిస్థితి వస్తుంది. మరి 4 సంవత్సరాల తర్వాత ప్రజా వ్యతిరేకతతో టీఆర్ఎస్ పార్టీ ఎగిరిపోతుంది. ప్రజా వ్యతిరేకత అక్కడ ఉండి అక్కడ మోసం చేసిన పాలన ఇక్కడ కూడా చూపించినందుకు చంద్రబాబు నాయుడు గారు కూడా కాకుండా పోతారు. కాంగ్రెస్ పార్టీ ఆ తర్వాత మిగిలిండేది కాంగ్రెస్ పార్టీ, బీజేపీ, వైఎస్ఆర్సీపీ ఈ 3 పార్టీలే మిగిలి ఉంటాయి. నేను ఇవాళ ఒక్కటైతే చెప్తా ఉన్నా, ఇవాళ మన బలం తక్కువ ఉండొచ్చు, ఇవాళ మనకు నాయకులు అండ ఉండకపోవచ్చు, కానీ ఒక్కటైతే చెప్తున్నా, ఇవాళ మన పార్టీకి జ్ఞానం వేసి మన పార్టీలోని నాయకులు లాక్కుంటా ఉన్న పరిస్థితి కూడా చూస్తా ఉన్నాం. బాధ అనిపించింది. ఖమ్మం జిల్లాలో వాయిరాలో మన శాసనసభ్యుడు మదన్లాల్ నాయక్ గారిని జ్ఞానం వేసి మరీ టీఆర్ఎస్ వాళ్ళు లాక్కోవడం చూసినప్పుడు ఒక్కరు చెప్తా ఉన్నా, వాళ్ళు జ్ఞానం వేసినప్పుడు వెళ్ళిపోతున్న నాయకులకు మాత్రం ఒకటే చెప్తా ఉన్నా, ఇవాళ టీఆర్ఎస్ బాగుందని పోతా ఉన్నారు. 4 సంవత్సరాల్లో టీఆర్ఎస్ మీద ప్రజా వ్యతిరేకత వచ్చినప్పుడు అప్పుడు ఏ పార్టీ బాగుందని చెప్పి వెళ్తారు అన్నది మాత్రం మీ గుండెలకు మీరు చేతులు చేసుకుని మీ గుండెల మీద చేతులు వేసుకుని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాలి అన్న మాట మాత్రం ఆ నాయకుడికి చెప్తా ఉన్నా. ఇవాళ నేను ఒకటి చెప్తా ఉన్నా, నాయకుడు అనేవాడు నాయకుడు కావాలి అని అంటే ఒక పార్టీ అధికారంలోకి రావాలన్నా, ఒక ఎమ్మెల్యేగా గెలవాలన్నా, ఒక ఎంపీగా గెలవాలన్నా, ఒక పార్టీ అధికారంలోకి రావాలన్నా దానికి ముఖ్యమైనది ఈ పెద్ద నాయకులు ఎవరు, వాళ్ళు ఏ పార్టీలలో ఉన్నారు అన్నది కాదు ముఖ్యం. దానికి ముఖ్యమైనది ప్రజలు మనకు తోడుగా ఉన్నారా లేదా అన్నదే ముఖ్యము అన్నది మాత్రం ఇవాళ గట్టిగా చెప్తా ఉన్నా. కారణం ఏమిటంటే ఇవాళ నుంచి కరెక్ట్ గా 4 సంవత్సరాల కిందకి వెళ్తే ఆ రోజు నాకు బాగా గుర్తుంది. 4 సంవత్సరాల కిందికి వెళ్ళినప్పుడు ఆ రోజు సోనియా గాంధీ గారు పరిపాలన చేస్తా ఉన్నారు. కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ రెండింటిగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, రెండింటిని ఎదిరించాలంటే కూడా భయపడే పరిస్థితి. అటువంటి పరిస్థితుల్లో ఇదే సోనియా గాంధీ గారికి, ఇదే కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా కేవలం ఇద్దరు వ్యక్తులు, నేను మా అమ్మ, ఇద్దరు మాత్రమే పార్టీ నుంచి బయటకు వచ్చాం. ఆ రోజు మా వెనకాల ఎవరు లేరు, ఎమ్మెల్యేలు లేరు, ఎంపీలు లేరు, జెడ్పీ చైర్మన్లు లేరు, పెద్ద మున్సిపల్ చైర్మన్లు లేరు, పేరు పోసిన నాయకులు ఎవరు మా వెనకాల లేరు. కానీ నిజంగా ఆ రోజు నుంచి ఈ రోజు దాకా మమ్మల్ని నడిపించింది ఎవరు అని అంటే పైనున్న దేవుడు, మీరు మమ్మల్ని నడిపించారు అనేది మాత్రం గర్వంగా చెప్తా ఉన్నా. మనలో కలేజా ఉంటే, మనలో దమ్ము ధైర్యం ఉంటే, మనలో విశ్వసనీయత ఉంటే ప్రజలు, దేవుడు ఇద్దరు కూడా ఆశీర్వదిస్తారు అనే సంగతి మాత్రం నేను చెప్తా ఉన్నా. ప్రజల్లోకి మనం వెళ్ళేసరికి విశ్వసనీయత అన్న పదం మీద వెళ్ళాలి. ప్రజల్లోకి మనం వెళ్ళేసరికి నిజాయితీ అన్న పదం మీద మనం ముందడుగు వేయాలి. అప్పుడు ప్రజలు మనకు తోడుగా ఉంటారు. ఇక్కడ నేను ఒక చిన్న ఉదాహరణ కూడా చెప్పాలి. అదేమిటి అంటే, మనమంతా కలిసి ఒక సినిమాకి వెళ్ళామంటే ఆ సినిమాలో మనమంతా చూసేది ఏమిటి అని అంటే, సినిమా 15 రీళ్లు ఉంటుంది. 15 రీళ్లలో 14వ రీల్ దాకా హీరో అష్టకష్టాలు పడుతూనే ఉంటాడు. హీరోను విలన్లు అన్ని రకాలుగా ఇబ్బందులు పడుతూ ఉంటారు. 14వ రీల్ దాకా కూడా విలన్తో పైచేయిగా కనిపిస్తుంది. కానీ ఆ 15వ రీల్లోకి వచ్చేసరికి క్లైమాక్స్ కదిలిరిగిపోతుంది. ఆ 15వ రీల్లోకి వచ్చేసరికి
హీరో ఒక్కడే అయినా కూడా మొత్తంగా కథ మార్చేస్తాడు. దమ్ము ధైర్యము ఉంటే దేవుడు ఆశీర్వదిస్తాడు, ప్రజలు తీరుస్తాడు. విశ్వసనీయత అనేది మాత్రం మన మనసు నిండా ఉంటే మనం చెప్పే మాటలను ప్రజలు నమ్ముతారు. ఈ రెండే నేను చెప్తా ఉన్నా, అంతకన్నా ఎక్కువ చెప్పదలుచుకోలేదు. తెలంగాణలో మన పార్టీకి సంబంధించిన విషయానికి వస్తే నేను ఒకటి చెప్తా ఉన్నా. రాజశేఖర రెడ్డి గారు బహుశా ఏ నాయకుడు ఏ ముఖ్యమంత్రి కూడా ఎవరూ చేయని విధంగా ప్రతి పేదవాడి గుండె చప్పుడు విన్నాడు. ప్రతి పేదవాడికి ఇంటింటికి మంచి చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నాడు అనంటే కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా ఎవరైనా మంచి చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది ఒక దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు మాత్రమే. ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి వారసత్వాన్ని తీసుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఆ దివంగత నేత స్థాపించిన ఆ సువర్ణయుగం వైపును అడుగులు వేయిస్తాం. ఇవాళ పాలన ఎలా జరుగుతా ఉందో ఒక్కసారి గమనిస్తే ఇవాళ బడ్జెట్ లో మేము కేటాయింపులు చేయబోయేది ఇంతే, మా బడ్జెట్ ఇంతే ఉంది కాబట్టి మేము కత్తిరింపులు చేస్తాం, ఇంతమందికి మాత్రమే మేము పెన్షన్లు ఇస్తాం, ఇంతమందికి మాత్రమే మేము ఇల్లులు ఇస్తాం, ఇంతమందికి మాత్రమే మేము చదువులు చెప్తాం. కారణం ఏంటంటే మా బడ్జెట్ ఇంతే అని చెప్పి ఆలోచన చేస్తా ఉన్న పాలకులు కనిపిస్తా ఉన్నారు. కానీ నిజంగా పేదవాళ్ళందరికీ కూడా ప్రతి ఒక్కరికి ఇల్లు కావాలి, ప్రతి ఒక్క పేదవాడు చదువుకోవాలి, ప్రతి ఒక్క పేదవానికి కూడా పెన్షన్లు అందాలి. ఏ ఒక్కరికి కూడా కులం అడ్డు రాకూడదు, మతం అడ్డు రాకూడదు, చివరికి ఖజానాలో డబ్బులు ఎంతున్నాయి అన్నది కూడా అడ్డు రాకూడదు అని చెప్పి ఆలోచన చేసే ప్రభుత్వం దిశగా మనం అడుగులు వేస్తామని చెప్పి మాత్రం చెప్తా ఉన్నా. ఆ అడుగులు వేయడంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుంటుంది. తెలంగాణలో కూడా వైఎస్ఆర్సీపీ జెండా రెపరెపలాడే రోజు కూడా త్వరలోనే వస్తుందని మాత్రం చెప్తా ఉన్నా. తెలంగాణలో గ్రామ స్థాయి నుంచి కూడా పార్టీని బలోపేతం చేయాలి. గ్రామ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయాలి అని అంటే దానికి ధ్యాస పెట్టాలి. దాని మీద ధ్యాస పెట్టడం కోసం, పార్టీని గ్రామ స్థాయి నుంచి బలోపేతం చేయడం కోసం పార్టీలో కొన్ని పై స్థాయిలో నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తా ఉంది. దాంట్లో భాగంగా తెలంగాణకు ప్రాంతానికి పూర్తిగా వర్కింగ్ ప్రెసిడెంట్ గా శ్రీనివాసరెడ్డిని నియమించడం జరుగుతా ఉంది. ఖమ్మం ఎంపీగా మీ అందరికీ పరిచయస్తుడు, నా స్నేహితుడు, మంచివాడు, మంచి చేస్తాడు అన్న నమ్మకం నాకున్నాయి. అదేవిధంగా గ్రామ స్థాయి నుంచి పార్టీని పటిష్టం చేసే దిశగా శ్రీనుతో పాటు శ్రీనుని బలోపేతం చేస్తూ నా చెల్లెలు శరీరమ్మ కూడా బాధ్యతలు తీసుకుంటుంది. నాయకత్వంలో విశ్వసనీయత అన్న పదం నాయకత్వానికి చాలా అవసరం. నాయకత్వంలో విశ్వసనీయత అన్న పదం చాలా అవసరం. మనలో విశ్వసనీయత ఉంటే ప్రజలు మన తరపున నిలబడతారు, ప్రజలు మనం నడిపించగలుగుతాం. విశ్వసనీయత అనేది చాలా అవసరం కూడా. నాయకత్వం అంటే ప్రజల గుండె చప్పులు వినడం నాయకత్వం. నాయకత్వం అంటే ప్రజలు పేదవాడు మరీ ముఖ్యంగా ఎలా బతుకుతున్నాడు అని తెలుసుకోవడం ముఖ్యం. ఆ పేదవాడు ఎలా బతుకుతున్నాడు, ఆ పేదవాడి గుండె చప్పుడు ఏమిటి, ఆ పేదవాడిని ఏం చేస్తే ఆ పేదవాడికి పేదరికం నుంచి బయటకు తీయగలుగుతాము అన్న ఆలోచన తపన రాజకీయ నాయకుల్లోకి బుర్రల్లోకి తిరగడం మొదలుపెట్టినప్పుడే మంచి రాజకీయ నాయకుడు అవుతాడు. నేను ఇవాళ ఇక ఈ విషయం కూడా ఎందుకు ఇంతగా చెప్పగలుగుతున్నానంటే
ఆ రోజు తెలుసో తెలియకో నాకైతే తెలియదు, కానీ ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు ఆయన కోసం చనిపోయిన ప్రతి కుటుంబాన్ని కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళి నేను పరామర్శిస్తాను అని చెప్పి ఆ రోజు తాను చనిపోయిన ప్రదేశంలో ఒక మాట ఇచ్చా. ఆ ఒక్క మాట నన్ను మార్చేసిందని మాత్రం గర్వంగా కూడా చెప్తారు. ఆ ఇళ్లకు వెళ్ళినప్పుడు ఆ ఇళ్లలో వాళ్ళతో పాటు ఎవరు వెళ్ళని ఊర్లవి, ఎవరు వెళ్ళని ఊర్లు, ఎవరు వెళ్ళని పూడి గుడిసెలు, ఆ పూడి గుడిసెల్లో వాళ్ళతో పాటు వెళ్ళి వాళ్ళు పెట్టింది తిని వాళ్ళతో పాటు వాళ్ళు చెప్తున్న సమస్యలు వింటూ ఉన్నప్పుడు బుర్ర తిరగడం మొదలు పెడుతుంది. వాళ్ళను ఎలా బాగుపరచాలి, వాళ్ళ కోసం ఏం చేయాలి అన్న ఆలోచనలు బుర్రలోకి మెదలడం మొదలు పెడతాయి. అప్పుడు రాజకీయ నాయకుడు మంచి రాజకీయ నాయకుడు అవుతాడు. అటువంటి కార్యక్రమం తెలంగాణ ప్రాంతంలో కూడా ఖమ్మం జిల్లా అయితే నేనే చేశాను. మిగిలిన జిల్లాలలో ఇంకా కొదవ ఉంది. ఆ మిగిలిన జిల్లాలో కొదవ ఉన్న దాంట్లో బహుశా ఇప్పటికి 5 సంవత్సరాలు అయిపోయింది కాబట్టి ఇంకా ఓదార్పు అన్న పదం చెప్తే బాగుండదేమో, ఎందుకనంటే 5 సంవత్సరాలు అయిపోయింది కాబట్టి. కానీ తెలంగాణలోనే ఉన్న ఆ కుటుంబాలన్నింటినీ కూడా ఆదుకున్నాం. ఆ తెలంగాణలో ఉన్న ప్రతి కుటుంబానికి కూడా ఆదుకోవడమే కాకుండా వాళ్ళందరి దగ్గర మన టెలిఫోన్ నెంబర్లు కూడా ఉన్నాయి. అంతగా వాళ్ళకు తోడుగా నిలబడ్డాం. కానీ ఒక్క ఫార్మాలిటీ మాత్రం ఇంకా పెండింగ్ లో ఉంది. అదేమిటేనంటే ఆ తెలంగాణలోని ఆ కుటుంబాలను పరామర్శించడం అన్న ఒక చిన్న ఫార్మాలిటీ మాత్రం ఇంకా పెండింగ్ లోనే ఉంది. ఆ కుటుంబం దగ్గరికి వెళ్ళాలి. ఆ కుటుంబాల దగ్గరికి వెళ్ళడమే కాకుండా వాళ్ళు ఎలా బతుకుతున్నారు అన్నది మన బుర్రలోకి రావాలి. దాంట్లో భాగంగానే శరీరమ్మను ఆ కార్యక్రమం కూడా పూర్తి చేయవలసిందిగా నేను శరీరమ్మ నిదాన కూడా ఆ బాధ్యతలు పెడతా ఉన్నా. రాబోయే రోజుల్లో శరీరమ్మ కూడా పరామర్శ అన్న పేరుతో ఆ ప్రతి కుటుంబం దగ్గరికి వెళ్తుంది. ఆ కుటుంబానికి వాళ్ళు ఎలా బతుకుతున్నారు, వాళ్ళ పరిస్థితులు ఏమిటి అన్న శరీరమ్మ కూడా చూడాలి. శరీరమ్మతో పాటు సీని కూడా చూడాలి. అవన్నీ కూడా చూసినప్పుడు వీళ్ళల్లో నాయకత్వంలో మానవత్వం వస్తుంది. అప్పుడు వీళ్ళు గొప్ప నాయకులు అవుతారన్న నమ్మకం నాకుంది. ఆ కార్యక్రమానికి ఇవాళ ఏ రాజకీయాలు లేవు, ఎన్నికలు అంతకన్నా లేవు. కాబట్టి ఇవాళ అన్ని ఏం చేసినా కూడా ఇవన్నీ కూడా రాజకీయ కోణంతో చేసేటివి కావు. రాజకీయాలు ఎన్నికలు అన్ని కూడా 5 సంవత్సరాల తర్వాతనే. కానీ వీళ్ళు చేయాల్సింది ఏమిటి అంటే ఇవాళ వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్లకు తోడుగా నిలబడే కార్యక్రమం, వాళ్ళు ఎలా బతుకుతున్నారు అన్నది తెలుసుకునే కార్యక్రమం, వాళ్ళ బతుకులు ఎలా మార్చాలి అని చెప్పి వీళ్ళ బుర్రల్లో ఈ ఆలోచనలు పరిగెత్తించే విధంగా వీళ్ళు పనిచేయాలి. కాబట్టి వీళ్ళు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి రాబోయే రోజుల్లో వీళ్ళంతా కూడా శరీరమ్మని శ్రీను దగ్గరుండి ప్రతి ఇంటికి కూడా తిప్పుతాడు. రాబోయే రోజుల్లో పూర్తిగా శరీరమ్మ అందుబాటులో ఉంటుంది. శ్రీను ప్రతి చోటికి కూడా తీసుకొని పోగలుగుతాడు. అదొకటే కాదు, ఇదే తెలంగాణ ప్రాంతంలో ఎవరికి ఏ సమస్య వచ్చినా కూడా జగన్ దూరంలో లేడు అన్నది మాత్రం వాస్తవంగా అతను చెప్తా ఉన్నా. ఏ సమస్య వచ్చినా నేను వస్తాను, ఏ సమస్య వచ్చినా నేను కూడా ధర్నాకు దిగుతాను అని మాత్రం కూడా గట్టిగా కూడా చెప్తా ఉన్నా. రాబోయే రోజుల్లో శ్రీను వర్కింగ్ ప్రెసిడెంట్ గా తెలంగాణ ప్రాంతంలో పార్టీని బలోపేతం చేస్తూ పోతాడు. శరీరం అన్ని రకాలుగా తోడుపాటుగా అన్ని రకాలుగా తోడుగా అండగా ఉంటుంది. ఎప్పుడు ఏ అవసరం వచ్చినా నేను కూడా పూర్తిగా అందుబాటులోకి వస్తానని మాత్రం గట్టిగా చెప్తా ఉన్నా. కాబట్టి మీ అందరి మీద కూడా, మీ అందరి భుజస్కంధాల మీద కూడా ఇవాళ 2014లో ఉన్నాం. 2019 సంవత్సరానికి వచ్చేసరికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా రెపరెపలాడాలి అన్నది మాత్రం మీ అందరి భుజస్కంధాల మీద మాత్రం ఆ బాధ్యతలు కూడా నేను పెడతా ఉన్నాను. అందరం కలిసికట్టుగా ప్రయాణం చేద్దాం, కలిసికట్టుగా ఈ బాధ్యతలు తీసుకుందాం, కలిసికట్టుగా ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి కళలు కన్నా సువర్ణ యుగాన్ని కలిసికట్టుగా తెచ్చుకుందామని చెప్పి మీ అందరితో కూడా ఇవాళ దూర ప్రాంతాలైనా సరే తెలంగాణ నుంచి ఆప్యాయతలతో ఆత్మీయతలను పంచిపెడుతూ మేమంతా తోడుగా ఉండామని చెబుతూ మీరంతా ఇక్కడికి వచ్చినందుకు
పేరు పేరున ప్రతి అక్క ప్రతి చెల్లెమ్మకు